ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్లో 16 నియోజకవర్గాల నుంచి మొత్తం 60,720 దరఖాస్తులు రాగా ప్రాథమిక పరిశీలనలో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి అభ్యంతరాలను స్వీకరించారు. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 27 నుంచి 30వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఆధార్, మొబైల్ లేదా అప్లికేషన్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇల్లు లేదా ఫ్లాట్ ఉండటం, హైదరాబాద్లో స్థిర నివాసం లేకపోవడం, వ్యక్తిగత అవసరాలకు 4 వీలర్ ఉండటం వంటి కారణాలతో కొందరిని అనర్హులుగా గుర్తించారు. అయితే క్యాబ్ సర్వీస్ కోసం వాహనం ఉపయోగించే వారికి అర్హత ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసిన వారు తమ అప్లికేషన్ స్టేటస్ను తప్పకుండా చెక్ చేసుకుని లాటరీకి సిద్ధంగా ఉండండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల జాబితాలు మరియు తాజా అప్డేట్స్ కోసం మన డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.